నమస్కారం. ఈరోజు మనం దక్కన్ పీఠభూమి చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని దాని గురించి లోతుగా విశ్లేషించబోతున్నాం. మౌర్యుల తర్వాత ఏర్పడిన ఒక రాజకీయ శూన్యతలో దాదాపు 450 సంవత్సరాలు అంటే 4.5 శతాబ్దాల పాటు ఒకే ఒక వంశం ఈ ప్రాంతాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలింది. వాళ్ళు శాతవాహనులు. యుద్ధం, కళలు, వాణిజ్యం వీటన్నిటినీ సమన్వయం చేస్తూ ఒక గొప్ప సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారో ఈరోజు చర్చిద్దాం. అవును, మన దగ్గర ఉన్న ఆధారాలు అంటే శాసనాలు, నాణేలు, పురాణాలు ఇవన్నీ చూస్తే వాళ్ల కథే చెబుతున్నాయి. సుమారుగా క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు దాదాపు 30 మంది రాజులు ఈ విశాల సామ్రాజ్యాన్ని పాలించారు. నేటి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ ప్రాంతాలన్నీ వాళ్ల ఆధీనంలో ఉండేవన్నమాట. ఈ ఆధారాలను చూస్తుంటే నాకు మొదటగా వచ్చిన ప్రశ్న వాళ్ల రాజధాని గురించి. సాధారణంగా ఒక సామ్రాజ్యానికి ఒక్కటే రాజధాని ఉంటుంది కదా, కాని వీరికి కోటిలింగాల, ప్రతిష్ఠానపురం, ఆ తర్వాత శ్రీకాకుళం, ధాన్యకటకం ఇలా వేర్వేరు రాజధానులున్నట్టు కనిపిస్తోంది. ఇది చాలా అసాధారణం. ఒకే సామ్రాజ్యానికి ఇన్ని రాజధానులెందుకు? ఇది వాళ్ల బలమా లేక బలహీనత? ఇక్కడుంచే మన విశ్లేషణ మొదలు పెడదాం. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది వాళ్ల బలహీనత అస్సలు కాదు. ఒక రకంగా చెప్పాలంటే అద్భుతమైన వ్యూహం. వ్యూహమా? అవును. దీన్ని మనం వాళ్ల సామ్రాజ్య విస్తరణతో కలిపి చూడాలి. వాళ్ల తొలి రాజధాని కోటిలింగాల ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉంది కదా. అవును. అది వాళ్ల రాజకీయ అధికారానికి ఒక కేంద్రం. కానీ వాళ్ళక్కడితో ఆగిపోవాలనుకోలేదు. వాణిజ్యం ఎంత ముఖ్యమో వాళ్లు గ్రహించారు. అంటే రాజధాని మార్పు వెనుక ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయంటారా? ఖచ్చితంగా. వాళ్ల రెండవ రాజధాని ప్రతిష్ఠానపురం అంటే నేటి పైఠాన్ ఉత్తర మరియు దక్షిణ భారతదేశాన్ని కలిపే ఒక ప్రధాన వాణిజ్య మార్గంలో ఉంది. ఆ మార్గాన్ని నియంత్రించడం ద్వారా వాళ్లు అపారమైన సంపదను పొందారు. ఇక 3వ దశలో వాళ్ల దృష్టి తూర్పు తీరంపై పడింది. ధాన్యకటకం లేదా అమరావతిని రాజధానిగా చేసుకోవడం ద్వారా వాళ్లు సముద్ర వాణిజ్యాన్ని, ముఖ్యంగా రోమ్తో జరిగే వ్యాపారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. అద్భుతం. అంటే ప్రతి రాజధాని మార్పు వాళ్ల ప్రాధాన్యతల్లో వచ్చిన మార్పును సూచిస్తుందన్నమాట. సరిగ్గా చెప్పారు. రాజకీయ అధికారం నుండి భూవాణిజ్యం, ఆపై సముద్ర వాణిజ్యం ఇలా. సరే, ఇంతటి వ్యూహాత్మక ఆలోచనకు పునాది వేసిన తొలి రాజుల గురించి మాట్లాడదాం. శ్రీముఖుడు స్థాపకుడని మనకు తెలుసు. కాని ఈ వంశానికి ఒక బలమైన సైనిక గుర్తింపు తెచ్చిన రాజు మొదటి శాతకర్ణి, అంతేకదా? నిజమే. శ్రీముఖుడు వంశస్థాపకుడైతే మొదటి శాతకర్ణిని మనం సామ్రాజ్య స్థాపకుడనొచ్చు. అతను తన సైనిక విజయాలతో శాతవాహనుల శక్తిని దక్కన్ మొత్తం చాటిచెప్పాడు. తూర్పు మాల్వాను జయించి తన సార్వభౌమత్వాన్ని ప్రకటించుకోవటానికి అశ్వమేధ, రాజసూయే యాగాలు చేశాడు. అప్పట్లో ఈ యాగాలు చేయడమంటే ఈ ప్రాంతానికి నేనే చక్రవర్తిని అని ప్రకటించుకోవడమే. అవును. అందుకే అతనికి దక్షిణాపథపతి అనే బిరుదు వచ్చింది. అంటే దక్షిణ ప్రాంతానికి అధిపతి అని. సరిగ్గా అదే. ఈ వివరాలన్నీ మనకెలా తెలిసాయి? ఏదైనా శాసనం ఉందా? ఉంది. అతని భార్య నాగానిక వేయించిన నానాఘాట్ శాసనం. అది చాలా ముఖ్యమైన ఆధారం. ఆ శాసనంలో కేవలం అతని విజయాలే కాదు, శాతకర్ణి మరణం తర్వాత నాగానిక తన 2 కుమారుల తరపున రాజ్యాన్ని ఎలా పరిపాలించిందో కూడా చెబుతుంది. అవునా? అంటే ఆ కాలంలో ఒక స్త్రీ ఒక రాజప్రతినిధిగా ఎంత శక్తివంతమైన పాత్ర పోషించిందో మనకర్థమవుతోంది. ఖచ్చితంగా. ఆ కొండదారిలో వెళ్లేవాళ్లకి 2000 ఏళ్ల తర్వాత కూడా ఆ శాసనాలు కనిపిస్తాయి. అది వారి వారసత్వానికి నిలువుట్టడ్డం. అంటే ఒకవైపు సైనిక బలంతో సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే మరోవైపు బలమైన పరిపాలనా వ్యవస్థను కూడా నిర్మించుకున్నారు. కాని శాతవాహనుల ప్రత్యేకత కేవలం యుద్ధాలు మాత్రమే కాదు. వారిలో ఒక రాజు కవిత్వం కూడా రాశాడంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఒకవైపు కత్తి, మరోవైపు కలం. ఈ మార్పు ఎలా వచ్చింది? అదే శాతవాహనుల పాలనలోని అందం. వాళ్లు పరిస్థితులకు తగ్గట్టు తమను తాము మార్చుకున్నారు. 17వ రాజైన హాలుడి కాలానికొచ్చేసరికి సామ్రాజ్యం స్థిరపడింది, సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయి. సో వాళ్లకు కళలు, సాహిత్యంపై దృష్టి పెట్టడానికి సమయం దొరికింది. అవును. హాలుడు స్వయంగా గొప్ప కవి. ప్రాకృత భాషలో గాథా సప్తశతి అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని, అంటే 700 పద్యాల సంకలనాన్ని కూర్చాడు. ఈ గాథా సప్తశతి కేవలం రాజస్థానానికి పరిమితమైన పద్యాలా
లేక అందులో సామాన్య ప్రజల జీవితం కూడా కనిపిస్తుందా? అదే దాని ప్రత్యేకత. అందులోని పద్యాలు ప్రేమ, విరహం, ప్రకృతి, పల్లెటూరి జీవితం ఇలాంటి సామాన్య ప్రజల అనుభూతులు గురించే ఉంటాయి. అంటే అది ప్రజల గుండె చొప్పుడన్నమాట. నిజమే. ప్రాకృతం ఆనాటి ప్రజల భాష కాబట్టి ఈ సాహిత్యం ప్రజలకు చాలా దగ్గరయింది. అందుకే హాలుడికి కవివత్సలుడు అనే బిరుదు కూడా ఉంది. కవివత్సలుడు అంటే కవులును ప్రేమించేవాడు అని. అవును. అతని ఆస్థానం ఎందరో కవులకు నిలయంగా ఉండేది. ఒకవైపు హాలుడి ఆస్థానం ఇలా కవిత్వంతో విలసిల్లుతుంటే సామ్రాజ్య సరిహద్దుల అవతల పరిస్థితులు మారుతున్నాయి కదా. శకుల దండయాత్రలు మొదలయ్యాయి. అవును. అప్పుడు సామ్రాజ్యానికి మళ్లీ ఒక యోధుడు అవసరమయ్యాడు. ఆ యోధుడే గౌతమీపుత్ర శాతకర్ణి. సరిగ్గా చెప్పారు. హాలుడి తర్వాత కొంతకాలం శాతవాహన శక్తి క్షీణించింది. శకులు పశ్చిమ దక్కన్ను ఆక్రమించుకున్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో శాతవాహన వంశ ప్రతిష్టను పునరుద్ధరించడానికొచ్చినవాడే 23వ రాజు గౌతమీపుత్ర శాతకర్ణి. శాతవాహన వంశోద్ధారకుడు అని కూడా అంటారు కదా. అవును. అతను శకుల్ను ఓడించి కోల్పోయిన భూభాగాలను తిరిగి గెలుచుకుని శాతవాహన సామ్రాజ్యాన్ని మళ్లీ ఏకఛత్రాధిపత్యంగా నిలబెట్టాడు. అతని పేరులోనే ఒక విశిష్టత ఉంది. గౌతమీపుత్ర అంటే గౌతమీ కుమారుడు. తల్లి పేరును తన పేరు ముందు పెట్టుకోవటం ఈ సంప్రదాయం అతంతోనే మొదలైంది కదా. అవును. ఇది కేవలం తల్లిపై గౌరవాన్ని సూచిస్తుందా, లేక దీని వెనుక ఇంకేమైనా లోతైన సామాజిక లేదా రాజకీయ కారణాలున్నాయా? సాధారణంగా ఇది స్త్రీలకిచ్చే గౌరవానికి చిహ్నం అని చెబుతారు. అది నిజమే. కాని మనం ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే దీనికో రాజకీయ కోణం కూడా కనిపిస్తుంది. రాజకీయ కోణమ్మా? అది ఎలా? ఏంటంటే అప్పటి రాజులకు బహుభార్యత్వం ఉండేది. అలాంటప్పుడు సింహాసనం కోసం చాలామంది వారసులు పోటీపడే అవకాశముంది. నిజమే. తన తల్లి గౌతమి బాలాశ్రీ ఒక ప్రముఖమైన కుటుంబం నుంచి వచ్చింది. ఆమె పేరును తన పేరుతో జతచేయడం ద్వారా సింహాసనంపై తన హక్కును మరింత బలంగా స్థాపించుకున్నాడు. ఓ, అంటే ఇది తనను ఇతర సోదరుల నుండి వేరుచేసి చూపించే ఒక రాజకీయ ఎత్తుగడ కూడా కావచ్చన్నమాట. అవును, కావచ్చు. చాలా ఆసక్తికరంగా ఉంది. అంతేకాదు, అతని తల్లి గౌతమి బాలాశ్రీ కేవలం పేరుకే పరిమితం కాలేదు. ఆమె స్వయంగా నాసిక్లో ఒక శాసనం వేయించింది. అందులో తన కొడుకు విజయాలను ఎంతో గర్వంగా వర్ణించింది. ఇది ఆ కాలంలో రాజమాతలకు ఎంత పలుకుబడి ఉండేదో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. మీరు చెప్పింది అక్షరాలా నిజం. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత అతని కుమారుడు వాసిష్ఠిపుత్ర పులోమావి కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాడు. ఇతని కాలంలోనే రాజధాని ప్రతిష్ఠానపురానికి పూర్తిస్థాయిలో మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రాంతంలో శాసనాలు వేయించిన మొట్టమొదటి శాతవాహన రాజు ఇతనే. దీంతో వారి అధికారం తూర్పు తీరం వరకు విస్తరించిందని స్పష్టమైందనమాట. అవును. గౌతమీపుత్రుడు సైనిక శక్తిని పునరుద్ధరించాడు. ఆ తర్వాత వాణిజ్యంపై దృష్టిపెట్టిన రాజు కూడా ఒకరున్నాడు, యజ్ఞశ్రీ శాతకర్ణి. అతని నాణేలు చాలా ప్రసిద్ధి చెందాయి కదా. అవును. యజ్ఞశ్రీ శాతకర్ణి అంటే 27వ రాజు. ఈ వంశంలో చివరి గొప్ప పాలకుడు. ఇతను మళ్లీ శకులతో పోరాడి పశ్చిమ తీరంలోని ఓడరేవులను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. అతని కాలంలో సముద్ర వాణిజ్యం ఉచ్ఛస్థితికి చేరుకుంది. దానికి సాక్ష్యమే ఆ నాణేలు. ఖచ్చితంగా. వాటిపై ఒకవైపు రాజు బొమ్మ, మరోవైపు 2 తెరచాపలున్న ఓడగుర్తు ఉంటుంది. ఈ ఓడగుర్తు ఇది కేవలం ఒక చిహ్నమేనా, లేక అది సూచించే ఆర్థిక వ్యవస్థ ఏంటి? ఆ వాణిజ్యం వారి సామ్రాజ్యాన్ని ఎలా ప్రభావితం చేసింది? అది కేవలం చిహ్నం కాదు. అది వారి ఆర్థిక శక్తికి, నౌకాబలానికి ప్రతీక. ఆ ఓడలు రోమ్ సామ్రాజ్యంతో వాణిజ్యం చేసేవి. రోమ్తోనా? అవును. ఇక్కడ నుండి సుగంధద్రవ్యాలు, వజ్రాలు, సన్నని వస్త్రాలు రోమ్కు ఎగుమతి అయ్యేవి. ప్రతిగా అక్కడ నుండి బంగారం, వెండి నాణేలు, వైన్ మన దేశానికొచ్చేవి. ఒక రోమన్ చరిత్రకారుడు ప్లీనీ భారతదేశంతో వాణిజ్యం వల్ల రోమన్ సంపద ఎలా తరిగిపోతుందో అని బాధపడ్డాడంటే ఆ వాణిజ్యం ఏ స్థాయిలో జరిగిందో మనం ఊహించుకోవచ్చు. అద్భుతం. ఈ వాణిజ్యం ద్వారా వచ్చిన సంపదే అమరావతి, నాగార్జునకొండలాంటి చోట్ల బౌద్ధ స్తూపాల నిర్మాణానికి కారణమైంది. నిజమే. మరి యజ్ఞశ్రీ శాతకర్ణి వంటి సమర్థుడైన రాజు తరువాత ఇంత సువిశాల సామ్రాజ్యం ఎలా పతనమైంది? ఇది చరిత్రలో మనం తరచుగా చూసే విషయమే. యజ్ఞశ్రీ తర్వాత వచ్చిన విజయశాతకర్ణి, చంద్రశ్రీ, 3వ పులోమావి వీళ్ళు అంత సమర్థులు కాదు. బలహీనమైన ఉత్తరాధికారులు. అవును. అదే సమయంలో వారి సామంతులుగా ఉన్న ఇక్ష్వాకులు, అభీరులు
వంటి స్థానిక శక్తులు బలపడటం మొదలుపెట్టాయి. ఒకప్పుడు మహారాష్ట్ర నుంచి ఆంధ్రతీరం వరకు విస్తరించిన సామ్రాజ్యం. వాళ్ల చివరి రాజుల శాసనాలు బళ్ళారి, నాగార్జునకొండ లాంటి ప్రాంతాల్లో దొరికాయి. దీన్ని బట్టి వాళ్ల రాజ్యం ఎలా కుంచించుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. నెమ్మదిగా విచ్ఛిన్నమైంది. అంతే. 450 ఏళ్ల సుదీర్ఘ పాలన. వారి పతనం తర్వాత కూడా వారి ప్రభావం దక్కన్పై నిలిచి ఉంది. ముఖ్యంగా వారి పరిపాలనా విధానం గురించి చెప్పాలి. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఇన్ని శతాబ్దాల పాటు ఎలా నడపగలిగారు? వారి రహస్యం వికేంద్రీకృత కాని పటిష్టమైన పరిపాలన. అంటే వారి పరిపాలనా వ్యవస్థను ఒక పెద్ద కార్పొరేషన్లాగా ఊహించుకోవచ్చు. రాజు ఒక సీఈఓ లాంటివాడు. సామ్రాజ్యాన్ని ఆహారాలు అనే విభాగాలుగా విభజించారు. ఆహారాలు అంటే ఇప్పటి జిల్లాల లాంటివా? ఉండేవి. ఇక సైనిక శిబిరాలకు, గ్రామీణ ప్రాంతాల శాంతి భద్రతలకు గౌల్మిక అనే సైనికాధికారి బాధ్యత వహించేవాడు. ఈ నిర్మాణం ఎంత సమర్థవంతంగా ఉందంటే శాతవాహనుల తర్వాత వచ్చిన ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, చాళుక్యులు కూడా దాదాపు ఇదే నమూనానే అనుసరించారు. అవును, వారు వేసిన పరిపాలనా బాటపైనే తరువాతి రాజ్యాలు నడిచాయన్నమాట. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణను ముగిస్తే శాతవాహనులు కేవలం దక్కన్ను ఏలిన ఒక రాజవంశం కాదు. వారొక సంక్లిష్టమైన, బహుముఖమైన నాగరికతకు ప్రతినిధులు. అవసరాన్ని బట్టి కత్తిపట్టిన యోధులుగా, కాలాన్ని ఆస్వాదించిన కవులుగా, ప్రపంచంతో వాణిజ్యం చేసిన వ్యాపారులుగా, ఇలా ఎన్నో రూపాలు వాళ్లవి. ఖచ్చితంగా. వారి పాలనలో ఉన్న వైవిధ్యమే వారి బలం. ఒకవైపు మొదటి శాతకర్ణిలాంటి యోధుల సైనిక శక్తి, మరోవైపు హాలుడిలాంటి కవిరాజుల కళాత్మక దృష్టి, గౌతమీపుత్ర శాతకర్ణి వంటి సామ్రాజ్య పునరుద్ధారకులు, మరోవైపు యజ్ఞశ్రీ శాతకర్ణి వంటి వాణిజ్య దార్శనికులు. వారి నాణేలు, శాసనాలు, సాహిత్యం ఇవన్నీ ఆనాటి దక్కన్ జీవన విధానానికి సజీవ సాక్ష్యాలుగా మిగిలిపోయాయి. ఈ చర్చను మన శ్రోతల కోసం ఒక ఆలోచనతో ముగిద్దాం. మనం గౌతమిపుత్ర శాతకర్ణి తన తల్లి పేరును వాడడం గురించి చర్చించాం కదా. అవును. ఇది ఆ కాలంలో స్త్రీల పట్ల ఉన్న గౌరవానికి చిహ్నమా, లేక సంక్లిష్టమైన రాజవంశ రాజకీయాలలో సింహాసనంపై తన హక్కును నిలబెట్టుకోవడానికి ఉపయోగించిన ఒక తెలివైన రాజకీయ ఎత్తుగడా? బహుశా ఈ రెండూ నిజమేనేమో. దీనిపై ఆలోచించండి.